హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన కాంప్లెక్స్ నెంబర్ సిరీస్లో 11th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద లైక్ మోడామ్ ఫామ్ కానీ లేకపోతే మన మాడ్యులస్ కానీ లేకపోతే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే కవర్ చేసినామో వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? చలో, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది? √3 plus I is equals to r into cos theta plus I sin theta. Find theta. మనకేమి ఇచ్చిండు? జాగ్రత్త చూడండి. √3 plus I is equals to r into cos theta plus I sin theta. క్లియరా? సో మనల్ని టీటా కనుక్కోమంటుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇది ఏ ఫామ్ చెప్పండి? ఇది మోడామ్ ఫామా కదా? సో మనం ఏం చేద్దామంటే మనము ఈ √3 plus Iని మోడామ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాము. సో వన్స్ ఇది కన్వర్ట్ చేసినామంటే మనకి ఆర్ తెలుస్తుంది, టీటా తెలుస్తుంది. నేను ఎట్లా చేయాలో చూపిస్తా. సో మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేద్దాం ఫస్ట్. √3 plus I. ఓకే, ఇప్పుడు ఇది కాంప్లెక్స్ నెంబర్ తోటి మనము కంపేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏ ప్లస్ ఐబి కదా. సో ఏ ప్లేస్లో ఏముంది మనకి? √3. బి ప్లేస్లో ఏముంది మనకి? ఐ పక్కన ఏముంది? ఏం లేదు కాబట్టి 1. సో ఏ √3 B1. నేనేం చేస్తున్నా అంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ √A² plus B². చూడండి, ఓకే. సో జాగ్రత్తగా చూడండి, దీన్ని నేను మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. దేంతో? చూడండి, క్లియరా? మల్టిప్లై చేసిన, డివైడ్ చేసిన. సో జాగ్రత్త చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 + 1² 1, 3 + 1. చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, చలో. √3 + 1 అంటే 4, √4 అంటే 2. ఇది కూడా అంతే కాబట్టి 2. సో జాగ్రత్త చూడండి, క్లియరా? పక్కానా? సో నెక్స్ట్ నేను ఒకటి రాస్తున్నా. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే √3 + I/2 × 2 కదా. సో కింద డినామినేటర్ని సపరేట్ రాసుకున్నాను అనమాట. √3/2 + I ఇంటూ ఈ 1/2ని I/2 నేను I × 1/2 రాసుకున్నా. క్లియర్? సో ఇక్కడ నేను ఒక స్టెప్ రాస్తున్నాను చూడండి. అయ్యా ఎట్లా రాసినారు మీరు ఇది అంటే చూడండి, √3/2 నేను cos 30 రాసుకోవచ్చా? ఎస్, cos 30 వాల్యూ √3/2 కదా. ప్లస్ I sin 30 వాల్యూ ఎంత? 1/2 కదా. సో నేను దీన్ని ఇట్లా రాసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనము ఈ √3 + Iని చూడండి, ఈ √3 + Iని ఎట్లా రాసుకున్నాము? 2 × cos 30 + I sin 30 కదా. అవునా కదా? ఎస్. అంటే దీన్ని బట్టి మీరు ఏం చేసినారు? దీన్ని మోడామ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకున్నారు. మోడామ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆర్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి? సో మీకోసం మళ్ళీ రాస్తాం. మోడామ్ ఫామ్ అంటే ఏంది? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంపేర్ చేసుకుంటే ఆర్ ప్లేస్లో ఎంత ఉంది? 2. థీటా ప్లేస్లో ఏముంది? 30. సో ఈ విధంగా మనకి ఎప్పుడైనా A + IB ఫామ్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది, మనం దాన్ని మోడామ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై √A² + B². తర్వాత మీకు ఇంపార్టెంట్ ఏం రావాలంటే
ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రావాలి. sin 30 వాల్యూ, cos 30 వాల్యూ, sin 60 వాల్యూ, cos 60 వాల్యూ ఇవి వస్తేనే మీరు ఇది సాల్వ్ చేయగలుగుతారు. సో టీటా వాల్యూ ఎంత వచ్చింది 30. క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్ నాకు తెలిసి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నా. లెట్స్ సి. a ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై అన్నాడు. మనల్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనుక్కోమన్నాడు. ఓకే, ఎట్లా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఈ ఎక్స్పాన్షన్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్లో ఏముంది ఐబి కాబట్టి ఐబి ఇది ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. జాగ్రత్త చూడండి. ఓకేనా? సో ఏ స్క్వేర్ ప్లస్ ఐబి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2aib 2ab ఇక్కడ ఐ పెట్టుకోండి. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ అంటే ఏంటి చెప్పండి, -1. సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2ab ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సింపుల్గా నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని అంతా ఏమంటారు ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇది మన రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో కంపేర్ చేయండి. ఎక్స్ ప్లస్లో ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఓకే, ఇక్కడైతే రాద్దాం. సో ఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, మళ్ళీ వై ప్లేస్లో ఏముంది 2ab. క్లియరా? సో ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనుక్కోమన్నాడు. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి 2ab వచ్చింది. వై అంటే 2ab కదా, సో 2ab హోల్ స్క్వేర్. క్లియరా? పక్కా? ఎస్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎందుకు చెప్పండి, మనకి ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ చూడండి 2ab హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ బి స్క్వేర్. పక్కానా? చలో ఓకే, ప్లస్ ఉందా, ప్లస్. చలో రైట్. నెక్స్ట్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే బి పవర్ 4 మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్. పక్కానా? సో చూడండి, మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్. ఎందుకు చెప్పండి, మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2a స్క్వేర్ బి స్క్వేర్. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. చూడండి, ఏ పవర్ 4ని ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, బి పవర్ 4ని బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. సో చూడండి, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. కొంచెం హ్యాండ్ రైటింగ్ మెస్సీ ఉంది, బట్ ఓకే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా, ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనకి ఎక్స్ ప్లస్ వై అనేది సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనుక్కోమంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిస్ ఆల్ఫా అంటే సిస్ బీటా అంటే ఏందో తెలియాలి, రాస్తున్నా. ఎవరికైతే తెలియదో ఇంకా ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి. ఓకేనా? సిస్ ఆల్ఫా అంటే కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, సిస్ బీటా అంటే కాజ్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఓకేనా? చలో క్లియరా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి.
సిస్ ఆల్ఫా అంటే ఏముంది మనకి కాజ్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కదా, సారీ కాజ్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా కదా. ఓకే, ఇది మొత్తం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది అనమాట. కొంచెం బోరింగ్ ఉంటుంది సమ్, బట్ ఇంకా చేయాలి, దెర్ ఇస్ నో అదర్ వే అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, జస్ట్ మల్టిప్లై చేయాలి అంతే. కాజ్ ఆల్ఫా ఇంటూ కాజ్ బీటా, కాజ్ ఆల్ఫా కాజ్ బీటా, కొంచెం చిన్నగా రాస్తా ఎందుకంటే టర్మ్స్ ఎక్కువైతాయి కాబట్టి. కాజ్ ఆల్ఫా ఇంటూ ఐ సైన్ బీటా, ఐ కాజ్ ఆల్ఫా సైన్ బీటా, క్లియర్గా అర్థమైంది కదా. ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ బీటా అంటే ఐ సైన్ ఆల్ఫా కాజ్ బీటా, క్లియర్. తర్వాత ఐ సైన్ ఆల్ఫా ఇంటూ ఐ సైన్ బీటా అంటే ఏంది, ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ సైన్ ఆల్ఫా సైన్ బీటా, క్లియర్గా అర్థమైందా. జస్ట్ నేను మల్టిప్లై చేసిన అంతే. చలో నెక్స్ట్, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఆల్ఫా కాజ్ బీటా. కొంచెం మీరు ఫోకస్ చేయండి, ఐ స్క్వేర్ అంటే ఏంది -1 కదా, సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. సో నాకు మొత్తం ఏమొస్తుంది ఇక్కడ మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో నేను అదే ఇక్కడ రాసుకుంటున్నా, ఎందుకు రాసుకుంటున్నా మీకు అర్థమవుతుంది ముందు ముందు. ప్లస్ ఇక్కడ చూడండి ఈ రెండు టర్మ్స్లో, ఓకే మీకు ఐడెంటిఫికేషన్ కోసం చూడండి, ఈ రెండు ఇమాజినరీ టర్మ్స్ అనమాట, ఇమాజినరీ పార్ట్స్. ఐ ఉంది కాబట్టి ఇందులోకించి ఐ కామన్ తీస్తున్నా. ఓకే, ఐ కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు, కాజ్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాజ్ బీటా, క్లియర్ పక్కానా. చలో, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఏ కాజ్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే ఏంది, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఐ సైన్ ఏ కాజ్ బి, లేకపోతే కాజ్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ కాజ్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, క్లియరా పక్కానా. సో ఇప్పుడు చూడండి, ఇవి లేపేసేయండి, ఇంకా ఇప్పుడు కంపేర్ చేయండి. ఇది కూడా కాంప్లెక్స్ నెంబరే కదా, ఇది కూడా కాంప్లెక్స్ నెంబర్. సో ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకు రియల్ పార్ట్ కాజ్ ఆల్ఫా ప్లస్ బీటా, సో కాజ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, క్లియరా. మళ్ళీ ఇమాజినరీ పార్ట్ ప్లేస్లో ఏముంది, క్లియరా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనల్ని ఏం అడిగిండు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే కదా. సో సింపుల్, ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, వై స్క్వేర్ అంటే ఎంత, మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకు చెప్పండి. సైన్స్ లేకపోతే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్స్ స్క్వేర్ తీటా, లేకపోతే సైన్స్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. సో క్లియర్గా అర్థమైందా, స్టెప్ బై స్టెప్ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన. ఏం లేదు, సింప్లీ యూ హ్యావ్ టు మల్టిప్లై దీస్ టర్మ్స్. మీకు సిస్ ఆల్ఫా అంటే ఏంది, సిస్ బీటా అంటే ఏందో మీకు క్లియర్గా అర్థం కావాలి. చలో, ఇది క్లియర్గా అర్థం అయిపోతే ఇంకా మనం నెక్స్ట్. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము, థర్డ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మన ఫోర్త్ క్వశ్చన్ చేస్తున్నాము. ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో చూడండి, ఎక్స్ప్రెస్ ఫాలోయింగ్ ఇన్ మోడ్ యాంప్ ఫామ్. సో మనకి కొన్ని బిట్స్ ఇచ్చిన చూడండి, అందులో మనకి కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినారు. అది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ ఐబీ ఫామ్లో ఉంది. దాన్ని మనం మోడ్ యాంప్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి రాయాలి. ఎట్లా రాస్తాం చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, 1 + √3i, అవునా. సో చూడండి, జనరల్గా మనకి కాంప్లెక్స్ నెంబర్ అనేది 3 ఫామ్స్లో ఉంటుంది. ఒకటి ఏ ప్లస్ ఐబి, ఇంకోటి ఏ కామా బి, ఇంకొకటి మోడ్ యాంప్ ఫామ్. ఓకే, ఇంకొకటి కూడా ఉంది యూలర్స్ ఫార్ములా అని, బట్ ఇప్పుడు అయితే ఇది ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏ ఫామ్లో ఉంది చూడండి, మనకి ఇచ్చింది మోడ్ యాంప్ ఫామ్లో ఉంది. మనకి ఇచ్చింది ఏ ప్లస్ ఐబిలో, మనం దాన్ని మోడ్ యాంప్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి చెప్పండి,
ఆర్ కావాలి, టీటా కావాలి. ఎస్, ఆర్ అంటే ఏంది? మాడ్యులస్ ఆఫ్ జెడ్. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఫార్ములా ఏంది? √(a² + b². సో ఫస్ట్ మాడ్యులస్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో కావాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి? ఏ అంటే ఏంది? 1. బి అంటే ఏంది? ఇమాజినరీ పార్ట్ ఎంత? √3. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √(a² + b² కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ √1² + √3² మీరు గమనించినట్టయితే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √1² అంటే 1 + 3 విచ్ ఈజ్ నథింగ్ బట్ √4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2. సో నాకు ఆర్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం కనుక్కోవాలి? టీటా కనుక్కోవాలి. సో టీటానే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అని అంటాము. సో ఎవరికైనా ఈ టీటా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, మాడ్యులస్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో చూడండి, ఇక్కడ టీటా అంటే ఏం తీసుకున్నాం మనం? tan 1 b/a. అయితే ఇక్కడనే ఒక చిక్కు వచ్చింది. సో మనకి డిపెండింగ్ అపాన్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి మనకి టీటా అనేది మారుతుంటుంది చూడండి. ఓకే, సో ఒకవేళ టీటా అనేది మనకి 2 అంటే ఏ బి 2 0 కంటే గ్రేటర్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి టీటా tan 1 b/a. ఒకవేళ ఏ >0 ఉండి బి <0 ఉండి, లేకపోతే ఏ 0 కంటే తక్కువ ఉండి బి 0 కంటే ఎక్కువ ఉండి, లేదా ఏ బి 2 0 కంటే తక్కువ ఉండి అనుకోండి, అంటే ఒక్కొక్క కండిషన్లో మనకు ఒక్కొక్క ఫార్ములా వాడాలి. సో ఇక్కడ మనకు ఉన్న కండిషన్ చూడండి, A1 అంటే ఏ >0, బి √3 బి >0 అంటే మనం ఏ ఫార్ములా వాడచ్చు? ఇది వాడచ్చు. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan 1 b/a కదా. వెరీ గుడ్. టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan 1 బి అంతా √3/a1. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan 1 ఆఫ్ మనకి ట్యాన్లో 60 ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? tan 60 కదా. సో tan 60 పెట్టుకుంటున్నాం. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan 1 ఆఫ్ tan టీటా ఈజ్ నథింగ్ బట్ టీటా. సో మనకి టీటా వాల్యూ ఎంత? 60 degrees. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఆర్ వాల్యూ వచ్చింది అండ్ టీటా వాల్యూ వచ్చింది. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 + √3i ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే ఐ ఇక్కడ పెట్టుకుందాం, ఆర్ వాల్యూ ఎంత? 2 × cos 60 + i sin 60. సో ఇట్లా మనం మోడర్న్ ఫామ్లోకి రాసుకుంటాం. సో క్లియర్ అర్థమైందా? చలో మళ్ళీ మన నెక్స్ట్ సమ్ ఏంది చెప్పండి? -√3 + i. సో z ఈజ్ ఈక్వల్స్ టు -√3 + i. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏ వాల్యూ బి వాల్యూ రాసుకోవాలి. ఏ వాల్యూ ఎంత? -√3, బి వాల్యూ ఎంత? 1. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ కంపారిజన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏ అనేది -√3 ఉంది కాబట్టి ఏ ఈజ్ <0. సో ఏ <0 ఉంది, బి >0 ఉంది. సో దిస్ ఈజ్ ద కండిషన్. సో ఫస్ట్ మనం అది ఫైండ్ అవుట్ చేసేయాలి. ఏ <0, బి >0 కాబట్టి టీటా అనేది మనకి ఏముంటుంది? π - tan 1 b/a. ఇది గుర్తుపెట్టుకోండి. సో దానికి ముందు మనం ఏం కనుక్కోవాలి? ఆర్ కనుక్కోవాలి. ఆర్ ఈజ్ నథింగ్ బట్ √(a² + b² కదా. చలో, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ -√3² + b² అంటే 1² విచ్ ఈజ్ నథింగ్ బట్ -√3 × -√3 అంటే +3, సో +1 విచ్ ఈజ్ నథింగ్ బట్ √4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2. సో ద వాల్యూ ఆఫ్ ఆర్ ఈస్ 2. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? టీటా. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఏ <0, బి >0 అంటే ఇది వాడాలి. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు π - tan 1 b/a. క్లియర్? సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు π - tan 1 b ఎంత? ఇక్కడ b అంటే ఏముంది మనకి? 1. ఓకేనా? సో b/a. ఏ ఎంత? ఏ అంటే మళ్ళీ ఇక్కడ మనం మైనస్ తీసుకోవద్దు, ఓకే, ప్లస్ఏ తీసుకోవాలి. జస్ట్ ఏ వాల్యూ √3 తీసుకోవాలి. క్లియరా? పక్కన. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు π - 1/√3 అంటే ఏమొస్తుంది? π/6. సో 6π ఎల్సిఎం తీసుకోండి. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 6 × π 6π -π/6. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 5π/6. చాలామందికి డౌట్ ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ ఏ నేను -√3 తీసుకున్నా, ఇక్కడ ఏ నేను ఎందుకు √3 తీసుకున్నా అని డౌట్ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఏ వాల్యూ రాయాలంటే ఈ సింబల్స్ని తీసేసి ఇక్కడ ఏముందో అది ఒక్కటి రాయాలి. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఒక నిమిషం.
సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఇంకా సాల్వ్ చేసేద్దాం ఒకటి ఓకేనా. సో మనకి ఏముందో చూద్దాం ఫస్ట్. tan -√7 ప్లస్ i√21. సో ఇది కొంచెం కష్టం, బట్ మీరు ఫోకస్ చేస్తే క్లియర్గా సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ వాల్యూ చూసుకోవాలి, ఎంత -√7, బి వాల్యూ ఎంత √21. ఫస్ట్ మనకి ఏ బి వాల్యూస్ రాగానే ఇందులో చూసుకోవాలి ఇది ఏ కేటగిరీకి సంబంధించింది. ఏ -√7 అంటే ఏ <0, బి √21 అంటే బి <0. సో ఏది వాడాలి మనం టీటా కనుక్కోవడానికి, ఇది క్లియరా. చలో రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆర్ కనుక్కోవాలి. ఆర్ ఎంత, √(a² + b² కదా. చలో, సో √(a² + b² కాబట్టి √7² -√7² ప్లస్ √21² క్లియరా. చలో, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √7² -√7 ఇంటూ -√7 అంటే 7 అయిపోతుంది, ప్లస్ √21² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 21 వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ √28. ఈ √28ని నేను ఎట్లా రాసుకుంటున్నానో చూడండి చాలా జాగ్రత్తగా. 28 ఉంది కదా, దానికి నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. 2 14s are 2 7s are 7 1s are. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి పేరింగ్ చేస్తున్నా. ఓకే, ఈ రెండు టూలు ఉన్నాయి కాబట్టి ఒకటి అనుకుంటున్నా, ఇది ఒక 7. సో ఎక్కడైతే మనకు పేరింగ్ అవుతుందో అది ఒక్కటి లెక్క కన్వర్ట్ అయిపోతుంది, ఏవైతే సింగిల్ ఉన్నాయో అవి లోపల ఉండిపోతాయి. సో ఇది 2 2s ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసేది ఒక 2. సో 7 ఒకటి ఉంది కాబట్టి లోపల ఉండిపోతుంది. సో √28ని నేను 2√7 అని రాసుకోవచ్చు. చాలామందికి ఇది తెలియాలి. ఓకే, ఎప్పుడైనా మనం ఇట్లా √28 రూట్లు ఉన్నదాన్ని ఇట్లా రాసుకోవాలి అనుకుంటున్నాం అంటే మనం ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి అందులో పేరింగ్ చేయాలన్నమాట ఒక్కొక్క నెంబర్ని. ఇప్పుడు 2 2s అట్లా పేర్ చేసి వాటిని బయటికి తెచ్చేసుకోవాలి. ఏవైతే సింగిల్ ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసి లోపలనే ఉంచేసేయాలి. క్లియర్. సో ఆర్ ఎంత వచ్చింది, 2√7. క్లియరా. సో ఇప్పుడు నేను టీటా కనుక్కోవాలి. టీటా ఎట్లా కనుక్కుంటాము చూడండి, మనకేం తీసుకోవాలని ఇది కదా. సో π మైనస్ tan 1 b/a. బి ఎంత √21 బై ఏ ఎంత √7. క్లియర్. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు π మైనస్ tan 1 √7 1 √7 3 అంటే √3 వచ్చేస్తుంది అనమాట. ఓకే, 7 1 7 3 కదా, రూట్ ఉంది కాబట్టి రూట్ పెట్టేసిన. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు π మైనస్ tan 1 √3 అంటే π/3. సో మనకి ఎంత వస్తుంది, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3π మైనస్ π 3π మైనస్ π/3. టీటా ఈజ్ ఈక్వల్స్ టు 3π మైనస్ π అంటే 2π/3. సో టీటా 2π/3 వచ్చింది అండ్ ఆర్ 2√7 వచ్చింది. సో సింపుల్గా ఎట్లా రాస్తాం చెప్పండి, -√7 ప్లస్ i√21 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే ఎంత 2√7 కింద రాస్తున్నారు చూడండి, కాస్ 2π/3 ప్లస్ i sin 2π/3. సో ఈ విధంగా మనం రాసుకుంటాం. సో క్లియర్గా అర్థమైందా. సో మీరు ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్గ్యుమెంట్ కనుక్కునేటప్పుడు అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, -1 -√3i. ఫస్ట్ ఏ వాల్యూ రాసుకోవాలి, బి వాల్యూ రాసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏ వాల్యూ బి వాల్యూ చూసుకోవాలి. ఏముంది, a <0 b <0 ఉంది, రెండు నెగిటివ్ కాబట్టి. అప్పుడు టీటా ఏమవుతుంది, tan 1 b/a మైనస్ π అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆర్ కనుక్కోవాలి. ఆర్ ఏంది, √a² + b² విచ్ ఈస్ నథింగ్ బట్ √(-1) ప్లస్ -√3² విచ్ ఈస్ నథింగ్ బట్ (-1² అంటే 1 ప్లస్ -√3² అంటే 3 విచ్ ఈస్ నథింగ్ బట్ √4 2. క్లియరా. సో నాకు ఆర్ వాల్యూ 2 వచ్చింది. మళ్ళీ టీటా ఏమొస్తుంది, టీటా ఎంత అనుకున్నాము అక్కడ మనము π మైనస్ tan 1 b/a మైనస్ π, tan 1 b/a మైనస్ π. క్లియరా. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు
tan ఇన్వర్స్ బి ఎంత, మనం పాజిటివ్ తీసుకోవాలి, బై ఏ ఎంత 1 మైనస్ పై. సో టీటా ఇది కొలుసు tan ఇన్వర్స్ √3 అంటే ఎంత, పై బై ఎంత వస్తుంది మనకి, పై బై 3 మైనస్ పై. ఓకే, సో టీటా ఇది ఈక్వల్స్ టు పై బై 3 మైనస్ పై అంటే పై మైనస్ 3π బై పై. క్లియర్, టీటా ఇది ఈక్వల్స్ టు పై మైనస్ 3π అంటే మైనస్ 2π బై పై. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ 3. సో మైనస్ 2π బై 3 అనమాట. ఓకే, క్లియరా, పక్కానా? చలో ఇంకా లాస్ట్ సమ్ ఇక్కడనే కంప్లీట్ చేసేద్దాం ఇంకా. ఓకే, 1 మైనస్ ఐ. ఇప్పుడు దీనికి ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ -1 అంటే ఏ గ్రేటర్ దాన్ 0 ఎక్కడ ఉంది, ఏ గ్రేటర్ దాన్ 0 బి లెస్ దాన్ 0. అట్లాంటప్పుడు ఏంది సెకండ్ కేస్. ఫస్ట్ అయితే ఆర్ కనుక్కుందాం. ఆర్ ఎంత చెప్పండి, √a² 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ √1 + 1 విచ్ ఈస్ నథింగ్ బట్ √2. క్లియరా, నాకు ఆర్ వాల్యూ √2 వచ్చింది. మళ్ళీ టీటా ఎంత చూడండి, ఏ గ్రేటర్ దాన్ 0 బి లెస్ దాన్ 0. ఓకే అంతేనా, ఏ గ్రేటర్ దాన్ 0 బి లెస్ దాన్ 0 అంటే మనకి ఏంది మైనస్ tan ఇన్వర్స్ బి బై ఏ కదా. చలో మైనస్ tan ఇన్వర్స్ బి ఎంత 1 బై ఏ 1. సో టీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ tan ఇన్వర్స్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ టీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ tan ఇన్వర్స్ tan π బై 4. 1 అంటే tan π బై 4 కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ టీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ π బై 4. సో క్లియర్గా అర్థమైందా? కొంచెం లాస్ట్ వన్ కొంచెం నేను స్పీడ్గా వేసేసిన. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఆర్ వాల్యూ టీటా వాల్యూ పెట్టి మీరు రాసేద్దాం. దాంట్లో ఏముంది, 1 మైనస్ ఐ ఇది ఈక్వల్స్ టు √2 ఇంటూ cos π బై 4 cos మైనస్ π బై 4 ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ π బై 4. క్లియరా, పక్కానా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అవుతాయి, తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.